కవిత తెలంగాణ టీఆర్ఎస్ ఒక వైపున ఉండగానే జాగృతి పేరుతో ఒక లైన్ తీసుకొని పనిచేసింది. లక్షలాది మంది ప్రజలకు చేరువైంది. ఆమె పట్ల సానుభూతి ఉండదా జనంలో? సానుభూతి ఉందా లేదా అనేది మనకు స్పష్టంగా తెలియట్లేదు. ఏమో ఇండికేషన్ సమాజంలో అయితే. మరి ప్రజా సమూహానికి సంబంధించినవి లేవు అనుకున్నప్పుడు ఒక బీసీ గురించి మాట్లాడుతుంది. సామాజిక తెలంగాణ అంశం కూడా తెరపైకి తీసుకొని వస్తున్నారు. వీటి పట్ల సమాజం ఆలోచించే అవకాశం ఉన్నదా? ఎత్తుకున్న పద్ధతి, ఆవిడ దాన్ని నిర్వహించిన పద్ధతి, ఆవిడ ఎవరి మీద టార్గెట్ చేసింది, అవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఆమెకు స్పష్టత ఉంది. కానీ ఆమె పొరపాటు చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు పొరపాటు చేసిందంటే, మొట్టమొదట ఎప్పుడైతే రైతోత్సవాల ప్రారంభ సభ, వరంగల్ సభ తర్వాత ఆమె రాసిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళే కారణమని కవిత అన్నది. అంటే రెండింటి ఆమె జస్టిఫై చేసినట్టుగా సార్. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది కేసీఆర్ తెలియకుండా హరీష్ రావు చేశాడు అన్నట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్మరు కదా. పెద్ద ప్రాజెక్టు విషయంలో పార్టీ మీద అంత పైనుంచి కమాండ్ ఉన్న కేసీఆర్ పైన ఏమైనా వాళ్ళు చర్యలు తీసుకుంటే కనుక బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఏం కావచ్చు? బీజేపీకి తక్షణం ఉన్న సమస్య మీకు తెలుసు. మొత్తం విషయంలో ఒక భాగస్వామిగా కానీ పాత్రధారిగా ఉండి వ్యక్తి ఈటెల రాజేందర్. ఆయన క్యాబినెట్ నిర్ణయాలు కానీ నమస్తే. మన రాష్ట్రంలో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయం ఎట్లా ఉండబోతున్నది, టీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి, అన్నిటికన్నా కవిత భవిష్యత్తు ఏమిటి అనే చర్చ ఒకవైపున ఉన్నది. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం, రిపోర్టు తీసుకోవడం, అసెంబ్లీలో మాట్లాడడం, సిబిఐకి వెళ్ళిపోవడం. కేసీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఈ రెండు అంశాలు ఇవాళ తెలంగాణలో చర్చనీయంగా ఉన్నాయి. వీటి పూర్వపరాలు, వీటి లోతు విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మీరు రాసిన వ్యాసం నేను చదివిన సార్. చాలా అన్ని వైపుల నుంచి అన్ని విధాల చర్చ జరిగింది. అందులో కవిత తెలంగాణ టీఆర్ఎస్ ఒక వైపున ఉండగానే జాగృతి పేరుతో ఒక లైన్ తీసుకొని పనిచేసింది. ఆమె లక్షలాది మంది ప్రజలకు చేరువైంది. ఆమె పట్ల సానుభూతి ఉండదా జనంలో? సానుభూతి ఉందా లేదా అనేది అయితే మనకు స్పష్టంగా తెలియట్లేదండి. ఏమో ఇండికేషన్ సమాజంలో అయితే తెలంగాణ సమాజంలో కనిపించట్లేదు. ఓకల్గా బాగా ఎక్కువ మాట్లాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను తక్కువ చేయటం అంటే ఆవిడ పెద్ద ప్రభావశాలి కాదు అని చెప్పటం, లేదంటే కొంతమంది దాంట్లో ఎవరన్నా దూకుడు వాళ్ళు ఉంటే వాళ్ళు ఆమెను వ్యక్తిగతంగా దూషించడం, కొంతమంది సీనియర్ తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న సీనియర్ వ్యక్తులు కూడా బాధ్యత లేకుండా ఆమెను వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి సందర్భంగా అసభ్యంగా మాట్లాడటం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి ప్రజలు మనసులో ఏముంది అంటే, ఇవాళ కవిత ఎదుర్కొన్న పరిస్థితికి ఇతర సందర్భాల్లో అయితే ఆమె పట్ల కొంచెం సానుభూతి రావాలి. కానీ ఆమె మీద మొదటి నుంచి కూడా ఆమెకు ఇమేజ్ డెఫిషియన్సీ ఉంది. ఆమె ప్రతిష్ట విషయంలో కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఆమెకు. ఇటీవలది అయితే మనకు తెలుసు లిక్కర్ స్కామ్. మొదటి నుంచి కూడా ఆవిడ చిన్న చిన్న విషయాలు, అనుబంధ విషయాలకు పరిమితం అవుతూ వచ్చింది. బతుకమ్మ కావచ్చు, కల్చరల్ విషయాలు కావచ్చు, లేదా సింగరేణి కార్మికులు కావచ్చు, ఇవేవి ప్రధాన రాజకీయాల్లో లేదు. ప్రధాన రాజకీయాల్లో ఉన్న సందర్భం ఇప్పుడు ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా దాదాపు ఆవిడ అధీనంలోనే ఉన్నట్టుగా, పార్టీ మొత్తం ఉన్నట్టుగా ఆవిడ వ్యవహరించింది. జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ఆవిడకి అవకాశం దొరికినప్పుడు మంచి వక్తగా ఇష్యూస్ తీసుకొని మాట్లాడింది. కానీ ఆవిడ మొత్తంగా ఆవిడ లైన్ తీసుకుంటే ఆవిడ ఒక సహాయ పాత్రధారిగా ఉంది తప్ప ప్రధాన పాత్రధారిగా లేదు. ఆ అసలే కుటుంబంలో వ్యక్తులు ఎక్కువ మంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు అనే ఒక సహజమైన నిరసన పార్టీలోనూ బయట సమాజంలోనూ బీఆర్ఎస్ మీద ఉన్నప్పుడు ఈమెను కూడా ముందుకు వస్తే ఇంకా ఆ పేరు ఇంకా పెరుగుతుంది అనేది కూడా ఆ రోజున కేసీఆర్కి భయం ఉండొచ్చు.
అన్నందువల్ల ఆమెను కొంచెం కొద్దిగా ఎట్లయినా దూరంగా మొత్తం మెయిన్ స్ట్రీమ్కి కొంచెం పక్క నుంచి ఉంచారు, పక్కలో అంటే ముందు జాగ్రత్త చర్యలు అని అనుకోవచ్చు ఇవన్నీ. అంటే అప్పుడు ఆమె వేరే వేరే ఇంటర్వ్యూలో వాటిలో చెప్పిన ఏంటంటే, నువ్వు రేపు పొద్దున మహిళా రిజర్వేషన్లు వస్తాయి, చాలామంది 50%, 50 మంది దాకా, 45 మంది 50 మంది దాకా మహిళా లెజిస్లేటర్లు ఉంటారు తెలంగాణ అసెంబ్లీలో. నువ్వు వాళ్ళను మేనేజ్ చేసుకుని వాళ్ళు లీడ్ చేయి నువ్వు, అట్లా ఏదో ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఒక కేటీఆర్కు, ఒక హరీష్ రావుకు ఇచ్చిన ప్రాధాన్యం కానీ, ఇచ్చిన స్పేస్ కానీ, రాజకీయాల్లో ఎక్కువ ప్రమేయం కల్పించుకోవడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి స్కోప్ కానీ తనకి ఇవ్వలేదని ఆమెకు అసంతృప్తి ఉంది మొదటి నుంచి. అయితే ఆమె మొదటి నుంచి అంటే ఈ నేను పురుషాధిక్యత అని రాస్తే చాలామంది బీఆర్ఎస్ మిత్రులకి కోపం వచ్చింది. కానీ ఆమె నేనన్నది కాదు ఆ మాటనే, ఆమెనే పేట్రియార్కల్ టెండెన్సీస్ మా పార్టీలో ఉన్నాయని అనేక సందర్భాల్లో బహిరంగంగానే అన్నది. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఈ గొడవ మొదలైన తర్వాత అంటుంది, ఎక్కువ అంటుంది. కానీ ఇంత గొడవ లేనప్పుడు కూడా ఆవిడ ఆ మాట ఇంతకుముందు బాహాటంగా అన్నది. కాబట్టి పురుషాధిక్యత కేవలం టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉందా అని కాదు. అన్ని పార్టీ పురుషాధిక్య లక్షణాలు లేని పార్టీ లేదు. కమ్యూనిస్ట్ పార్టీతో సహా అన్నింటిలో కూడా పురుషాధిక్యత ఉన్నది. కుటుంబ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఉంది. కుటుంబ పార్టీలు కాకుండా పురుషాధిక్యత. కాబట్టి మనం వాళ్ళ సందర్భం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్లో పురుషాధిక్యత, కేసీఆర్ పురుషాధిక్యత అని మాట్లాడుతుంది. ఇదే సందర్భంలో కొంతమంది అభిప్రాయపడినట్లుగా ఒక విమెన్ కాబట్టి ఆమె హక్కులు నిరాకరిస్తున్నారు, ఆమె ముఖ్యమంత్రి కాకూడదా, ఆమెను అణిచివేస్తున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్టికులర్ సందర్భంలో కవితకు అవి అప్లికేబుల్ అవుతాయి ఆ ప్రశ్నలు? ఎవరికైనా అవుతాయి. ఇప్పుడు కవిత గురించి ఆవిడ రాజకీయ సామర్థ్యం గురించి కానీ, ఆవిడ వ్యక్తిగత రాజకీయ నైతికత గురించి కానీ, ఆమె మీద ఏమైనా ఆరోపణలు అవినీతి ఏమున్నప్పటికీ దాంతో సంబంధం లేదు. కుటుంబ పార్టీని మనం ఒప్పుకోం. ఒక కుటుంబం వారసత్వం అనేది ప్రజాస్వామికత కాదు. కానీ ఉన్నప్పుడు దాంట్లో కూడా వివక్ష ఎందుకు? వారసత్వం అంగీకరిస్తున్నాము అన్నప్పుడు కొడుకైతే ఏంటి, కూతురైతే ఏంటి అనేది ఉండాలి కదా. సమర్థత ఆధారంగా కొడుకును కూతురుని వేరు చేసావా, లేదా కూతురు కాబట్టి వేరు చేసావా, ఇవన్నీ సమస్యలు వస్తాయి. చాలా చోట్ల ఆడవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని, వాళ్ళకి ఇచ్చిన వాటాతో సంతృప్తి చెందుతారు. అక్కడ మనకు సమస్య ఏమి రాదు, ఇష్యూ రాదు బయటికి. కానీ ఎవరైతే ఒక స్త్రీ తనకు న్యాయమైన హక్కు ఇప్పుడు ఇస్తుంది కాక ఇంకెక్కువ కావాలి, నాకు మాత్రం ఎందుకు అర్హత లేదు అని ప్రశ్నిస్తుంది. దానికి ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను మనం సమర్థించాలిగా. ఆమె యోగ్యురాలా కాదా, ఆమెకు అర్హత ఉందా లేదా, రేపు పొద్దున ఆమె ఉన్న యాస్పిరేషన్కి తగ్గట్టుగా ఆమె తన భవిష్యత్తు నిర్మించుకుంటుందా లేదా వేరే విషయాలు. అది మన అసెస్మెంట్ వేరే ఉంటుంది. ఎవరి హరీష్ రావు క్వాలిటీస్ ఏంటి, కేటీఆర్ క్వాలిటీస్ ఏంటి, కవిత క్వాలిటీస్ ఏంటి, ఈక్వలా, దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది అది మనం వేరే ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక స్త్రీ నన్ను తక్కువ చూస్తున్నారు, నాకు హక్కు లేదా, వరకు సమంజసమే, నేను కూడా కేసీఆర్ సంతానమే కదా, నాకు ఎందుకు ఇవ్వరు అని అడిగినప్పుడు ఆ ప్రశ్న న్యాయమైన ప్రశ్న. కానీ ఇక్కడ సార్ కవిత మాట్లాడిన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అంతా మీరు రాసిన వ్యాసంలో ఉంది. ఆవిడ వ్యక్తిగత అంశాలు ఉన్నాయి తప్ప ప్రజా సమూహానికి సంబంధించినవి లేవు అని. మరి ప్రజా సమూహానికి సంబంధించినవి లేవు అనుకున్నప్పుడు ఒక బీసీ గురించి మాట్లాడుతుంది, సామాజిక తెలంగాణ అంశం కూడా తెరపైకి తీసుకొని వస్తున్నారు. వీటి పట్ల సమాజం ఆలోచించే అవకాశం ఉన్నదా? అంటే ఆవిడ లేటెస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్, అంటే తను సస్పెండ్ చేసిన తర్వాత తన రాజీనామాను ప్రకటించే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కదా, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆవిడ ఎత్తుకున్న పద్ధతి, ఆవిడ దాన్ని నిర్వహించిన పద్ధతి, ఆవిడ ఎవరి మీద టార్గెట్ చేసింది అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఆమెకు స్పష్టత ఉంది. కానీ ఆమె పొరపాటు చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు పొరపాటు చేసిందంటే, మొట్టమొదట ఎప్పుడైతే రైతోత్సవాల ప్రారంభ సభ, వరంగల్ సభ తర్వాత ఆమె రాసిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో వ్యక్తిగత అంశాల కంటే రాజకీయ పార్టీ నిర్మాణ అంశాలు ఎక్కువ మాట్లాడింది. అంటే మీరు బీజేపీ గురించి చేయవలసినంత విమర్శ చేయలేదు అంది, ఇంకా గట్టిగా మాట్లాడి ఉండాల్సిందే అంది. తర్వాత నిర్మాణపరమైన అంశాలు మీ చుట్టూ దయ్యాలు ఉన్నారంది, మీకు ప్రజలకు మధ్యలో మిమ్మల్ని రీచ్ కావాలంటే వాళ్ళు అడ్డుపడుతున్నారంది. అంటే ఇది మనందరికీ కన్సర్న్ అయిన విషయాలు, సమాజానికి, వాళ్ళ పార్టీ శ్రేణులకు, సామాన్య ప్రజలకు కూడా సంబంధించిన విషయాలు. దాని తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడింది, ఇంకోచోట బీసీల ఇష్యూస్ తీసుకొని ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నించింది, ఇవన్నీ చేశారు ఆవిడ.
కానీ ఈ లేటెస్ట్ మీటింగ్ దాన్ని మొత్తం ఫ్యామిలీ అఫైర్గా మార్చేసింది. దాంతో ఇదేదో ఏదో పంపకాల దగ్గర గొడవ, ఏదో వీళ్ళకి ఏదో మధ్యలో ఆస్తి తగాదాల కోసం పోట్లాడుతున్నట్టు ఒక సామాన్యుడు అనుకునే పరిస్థితి ఏర్పడింది. అది ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడిందో, దానివల్ల కలిగే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటో ఆవిడ గుర్తించినట్లేదు. లేదంటే ఆవిడకి సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా, ఆవిడ ఎవరితో సంప్రదించి పనులు ఈ విషయాలు చేస్తుందో దాన్ని సరిగ్గా ఇచ్చినట్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే దాంట్లో కూడా ఆవిడ ఎంత కుటుంబ సభ్యులతో పోరాడినా, తండ్రితో పోరాడినా, అంతరంగికంగా సమస్య ఫ్యామిలీకి సంబంధించిన అయినప్పటికీ పైకి పొలిటికల్గా మాట్లాడటం అనేది ఒక రాజకీయ నాయకుడికి అవసరం కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు రామారావును ఎదిరించినప్పుడు లక్ష్మీపార్వతి కోసం ఎదిరించారు, కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను ఎదిరిస్తున్నాను, నేను నీ తర్వాత నేను ఉన్నాను, ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టావు, ఈ మాటలు మాట్లాడలేదు అతను. కరెక్ట్, అసలు చర్చనే లేదు. అతను బహిరంగం వాస్తవం. వాస్తవం ఏంటి, లక్ష్మీపార్వతి సడన్గా వచ్చేసి ఎన్టీ రామారావుకు మిగతా వాళ్ళకి మధ్యలో కొత్త సంధానకర్తగా నిలబడి కొత్త పవర్ సెంటర్ అయింది. అది నచ్చలేదు పాత వాళ్ళకి, అందువల్ల తిరుగుబాటు చేశారు. కానీ పైగా అది చెప్పలేదు కదా వాళ్ళు, ఆ మాట బయటకు పెట్టలేదు కదా. పార్టీ యంత్రాంగం అంతా భద్రతకు లోనవుతుంది, ఏమంటాం, రామారావు యాక్సెస్ లేకుండా పోయింది, ఇటువంటి మాటలన్నీ చాలా మాట్లాడారు వాడు. కాబట్టి నీకు పొలిటికల్ నెరేటివ్ ఉండాలి. లేదని కాదు, ఆమెకి ఇంతకుముందు ట్రై చేసింది, నువ్వు బీజేపీతో ఉండాల్సినంత లేవని చెప్పింది, సామాజిక తెలంగాణ అని చెప్పింది, ఇవన్నీ చెప్పింది కదా. ఆ విషయం చెప్పి ఉండాల్సింది. మీరు అన్నట్లుగానే కవిత మాట్లాడిన మాటలు రెండు అంశం. ఒకటి, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె రూఢి చేసింది, నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంటే 2-3 పేర్లు చెప్పి వీళ్ళే కారణమని కవిత అన్నది. అంటే రెండింటి ఆమె జస్టిఫై చేసినట్టుగా సార్. వీటి ఇంపాక్టు పార్టీ పైన ఉంటుందా, టీఆర్ఎస్ పైన? ఒకవేళ ఉంటే వారు దాన్ని ఓవర్కమ్ కాగలరా? తప్పనిసరిగా ఉంటుంది, ప్రభావం ఉంటుంది. పార్టీ పైన ఉంటుందా లేదా ప్రజల పర్సెప్షన్ మీద ఉంటుంది. ఎందుకంటే ఒక ఇన్సైడర్ ఎవరో ఒకళ్ళు చెప్పింది కాదు కదా, ఆయన కూతురు స్వయంగా చెప్తుంది. పార్టీలో మొన్నటిదాకా ప్రధానమైన పాత్ర కాకుండా పార్టీ లోపలి వ్యక్తే కదా చెప్తూ ఉంది. కాబట్టి ఆవిడ చెప్పేదానికి కొంచెం విలువ ఉంటుంది, నిజమేనేమో అనుకుంటాం. కానీ కొన్ని విషయాలు నమ్మరు. ఆవిడ కూడా నమ్మేటట్టుగా చెప్పాలి విషయాల్ని. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది కేసీఆర్కి తెలియకుండా హరీష్ రావు చేశాడు అన్నట్టుగా మాట్లాడితే అది ప్రజలు నమ్మరు కదా. అంత పెద్ద ప్రాజెక్టు విషయంలో పార్టీ మీద అంత పైనుంచి కమాండ్ ఉన్న కేసీఆర్ తెలియకుండా కింది వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? అటువంటి నిరాధారమైనవి, అంటే కొంచెం అక్కడ హరీష్ రావు మీద కోపం ఉంది అనేది వ్యక్తం అవుతుంది తప్ప లాజిక్ మిస్ అవుతుంది. అంటే మా నాన్నను పక్కకు పెట్టేసి హరీష్ రావును అరెస్ట్ చేయండి, లేదా సంతోష్ రావు మీద కేసు పెట్టండి అని చెప్పడం అనేది, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం అనేది ఏంటంటే పార్టీలో ఆవిడకున్న గ్రీవెన్సెస్, పార్టీలో ఆవిడకున్న ఫిర్యాదులు, వాటిని ప్రభుత్వానికి క్రిమినలైజ్ చేసి ప్రభుత్వాన్ని వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తుంది. అది కొంచెం సాధారణులకి గమనించవలసిన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం కేసీఆర్ అరెస్ట్ కావాలని, జైలుకి వెళ్ళాలని కోరుకోవట్లేదండి. ఆ విషయం రేవంత్ రెడ్డి గ్రహించకపోతే చాలా నష్టపోతాడు. ఆయన నష్టపోవడం కదా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారు. ఎవరైనా ఎన్నికలకు ముందు ఏమన్నా చర్య పెద్ద అవినీతి ఉంటే అదేదో ఎర్లీ డేస్లో 6 months లోపల ఆ చర్య తీసుకుని ఉంటే వేరే. కానీ ఇప్పుడు ఆల్రెడీ సగం పదవీ కాలం వచ్చింది 2 years అయిపోయినట్లే. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కేసీఆర్ మీద ఏదైనా చర్య తీసుకుంటే అది పూర్తిగా బూమరాంగ్ అవుతుంది. అయినా తెలంగాణ సొసైటీ కోరుకోవట్లేదు అది. కేసీఆర్ మీద తెలంగాణ సమాజానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి ఆయన్ని శిక్షించారు, అయిపోయింది, అంతవరకే తప్ప రాజకీయ శిక్షే తప్ప ఆయన్ని జైల్లో పెట్టాలని ఆయన. ఇప్పుడు నువ్వు కాళేశ్వరం మీరు కమిషన్ పెట్టడము, దాని గురించి మాట్లాడటం, ఇదంతా ఓకే, ఇదంతా ప్రచార రంగంలో నీకు పనికొచ్చింది. ఇట్లా అవినీతి జరిగిందో, ఇట్లా అక్రమం జరిగిందో, లేదా ఏకపక్షంగా ఆయన నింజనీయులను కాదని నిర్ణయాలు తీసుకున్నాడో, ఇవేవి ఈ విషయాలు ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. అంతవరకే నీకు రాజకీయంగా ఆ ప్రచారం నుంచి లాభం తీసుకోవాలి. దాన్ని ఎక్స్టెండ్ చేసి నేను జైల్లో పెడతా, కేసులు నడుపుతా అంటే కుదరదు. అది తప్పనిసరి హాని చేస్తుంది. ఈమె కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి
కేసీఆర్ కాకపోయినా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. ఇది ఐ డోంట్ థింక్ ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ బీజేపీ సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి బీజేపీ ఏమన్నా వాళ్ళు ఇక్కడ నిలబడాలని అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు కదా, కేసీఆర్ పైన ఏమన్నా వాళ్ళు చర్యలు తీసుకుంటే కనుక బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఏం కావచ్చు? బీజేపీకి తక్షణం ఉన్న సమస్య మీకు తెలుసు. ఈ మొత్తం విషయంలో ఒక భాగస్వామిగా కానీ పాత్రధారిగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ కదా. ఆయన క్యాబినెట్ నిర్ణయాల్లో కానీ వాటిలో కానీ భాగస్వామిగా ఉన్నాడు. ఆయన మీద కూడా విచారణ జరగవలసి ఉంటుంది. దానికి బీజేపీ సిద్ధపడుతుందా? ఆయన ఓపెన్గా కూడా బీజేపీలో ఉంటూ కూడా కాళేశ్వరం విచారణ సందర్భంగా అక్కడ లోపల ఇచ్చిన వాంగ్మూలంలో కానీ బయట మాట్లాడుతుంది. కానీ ఆయన అప్పటి బీఆర్ఎస్ నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడతాడు. తెలుసు కదా, తన గతాన్ని తను డినై చేసుకోవట్లా. కాబట్టి అది ఒక్క వాళ్ళకి సమస్య. ఆ సమస్యను కాదని నిజంగానే యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? సిబిఐ విచారణలో ఏం తెలుస్తుంది? సిబిఐ విచారణలో తెలిసేది ఏమిటి? లేదా కాస్ట్ ఎస్కలేషన్ గురించి చెప్పాలా, లేదా క్యాష్ బ్యాక్స్కి వాటికైతే ఎటువంటి ఆధారాలు ఉండవు కదా. ఎందుకంటే ఈ దేశంలో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నడుస్తున్న పద్ధతే, అన్ని చోట్ల నడుస్తుంది. గుజరాత్లో కూడా నడిచింది. అవి ఎట్లా నడుస్తాయో అమిత్ షాకి మోడీకి కూడా తెలుసు కదా. ఇక్కడ కాళేశ్వరం చేసిన కాంట్రాక్టర్ అక్కడ కూడా కాంట్రాక్టర్గా ఉన్నాడు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. ఇది నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన కాంట్రాక్టర్ల నిర్వహించే అభివృద్ధి విధానం. ఇది కాంట్రాక్టర్స్ డ్రివెన్ డెవలప్మెంట్ మోడల్. వాళ్ళే డిజైన్ తయారు చేస్తారు. రాజకీయ నాయకుల దగ్గర బుర్ర లేకపోతే, మేధాశూన్యత ఏర్పడితే వాళ్ళే ఇక్కడ చోట ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఇక్కడ ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఈ ప్రాజెక్టు 6,000 కోట్లు కట్టొచ్చు, ఈ ప్రాజెక్టు 60,000 కోట్లు కట్టొచ్చు అని దాన్ని బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మనకి మిగులు జిల్లాలు ఎన్ని వస్తాయో వాళ్ళు రాజకీయ నాయకులు అంచనా తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఏదో తెలంగాణలో మాత్రమే జరిగిన విషయం కాదు. ఇప్పుడు బనకచర్ల కూడా కాళేశ్వరం లాంటి ఒక మెగా ప్రాజెక్టే. దాని ఉద్దేశం రాయలసీమకు నీళ్ళు ఇవ్వటమో ఇంకోటో కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులకి పార్టీలకు డబ్బులు కావాలి. ఉన్న ఖజానా అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలకు అయిపోతుంది. పార్టీని పోషించే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి తప్పటి ఇన్ఫ్రా ప్రాజెక్టులను కట్టాలి. అవసరం ఉన్నా లేకున్నా కట్టాలి. అవసరం ఉన్న పోర్షన్ ఇప్పుడు అదే కదా సమస్య. కాళేశ్వరం విషయంలో సాధ్యమైన తక్కువ లిఫ్ట్తో, తక్కువ ఎనర్జీ ఖర్చుతో, తక్కువ ఖర్చుతో అయ్యేటట్టుగా చేసిన డిజైన్ కాదని చాలా ఎక్కువ డిజైన్కి వచ్చేటట్టుగా మార్చారు. అట్లాగే మా కెపాసిటీ కూడా కొన్ని రిజర్వాయర్ల కెపాసిటీ, దాన్ని ఫ్లో కెపాసిటీని వాటిని పెంచారు. మధ్యలో కొన్ని రెట్లు పెంచారు. పెంచినప్పుడు ఎస్టిమేషన్లు పెంచారు. రీజనబుల్ కాకుండా ఎక్కువ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక దీంట్లో ఎంతవరకు అవసరమా లేదా, కాళేశ్వరం ఇవాళ మనకు ఉపయోగపడుతుందా లేదా, ఇవి వేరే విషయం. అది రేవంత్ రెడ్డి చెప్పినట్టు అసలు ఏమి పనికిరాదని చెప్పడానికి లేదు కదా. పనికొస్తుంది. ఆయన నిజానికి జరిగినంత వరకు దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించి వెంటనే ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అట్లా కాకుండా అది పడవ పెట్టి దాన్ని చూపించి ప్రజలకు కేసీఆర్ని ఇట్లా చేశాడు చూడని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అది ఆయనకు రాజకీయంగా ఏమీ మేలు చేసేది కాదు. ఇంకా దీన్ని సిబిఐ కేసులు కోర్టులు ముందుకు తీసుకెళ్తే కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక బీజేపీ కనుక సిబిఐ విచారణ చేపట్టి ఆయన మీద ఎటువంటి ప్రాసిక్యూషన్ కానీ చర్య కానీ అరెస్ట్ లాంటివి తీసుకుంటే అది రేవంత్ రెడ్డికి బీజేపీకి ఇద్దరికి కూడా రాజకీయంగా నష్టమే. ఇద్దరికి నష్టమే. కానీ సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కూడా ఈ 1,00,000 కోట్ల అవినీతి అని అంటున్నారు కదా. తప్పదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మొత్తం ప్రాజెక్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కాదు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా కాదు. అది కేవలం 3 బ్యారేజీలకు సంబంధించింది. దాంట్లో కూడా మేడిగడ్డలో సంబంధించిన ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోవటానికి ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన కారణాలు మీద విచారణ. కాబట్టి ఆ 1,00,000 కోట్లు అనే వాల్యూమ్ దాంట్లో ఏమి లేదు. 1,00,000 కోట్లే కదా, 30 కోట్లు కూడా లేదు దాంట్లో ఆ వాల్యూమ్. బయట అది బయట ప్రచారం, అది అంటే ఒక రాజకీయ ప్రచారం. అంటే జగన్ మీద 1,00,000 కోట్లు అని చేశారు కదా, అది 1,00,000 కోట్లు అది కొంచెం అట్రాక్టివ్ ఫిగర్.
కాబట్టి ఇక్కడ కూడా 1,00,000 కోట్లని 1,00,000 కోట్లని ప్రాపగండా జరుగుతున్నది. అది మొత్తం ప్రాజెక్ట్ వాల్యూనే 1,00,000 కోట్లు కాదు. 1,00,000 కోట్లలో నిజంగా ప్రాజెక్ట్ వాల్యూ ఉన్నా కూడా దాంట్లో అవినీతి ఎలిమెంట్ ఎంత ఉంటుంది? 10%, మ్యాక్సిమం 10% ఉంటుంది. కాబట్టి జనాలు అంత పెద్దదానికి అంత కోపమే తీసుకోరు. అదే సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాను, కేసీఆర్ గురించి మాట్లాడుతాను, మాట్లాడే మాటల్లో కూడా విపరీతమైన, ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం హెడ్డింగ్స్ పెట్టే హెడ్డింగ్స్ ఒక స్థాయి మించి శృతి మించి పోతున్నాయి. అవి నిజంగానే ప్రజలు అవి కోరుకుంటున్నారా? లేదు, ప్రజల మనసులను అటువైపు తిప్పి కొంత గందరగోళం గురి చేయడం కోసం అన్ని వైపులా జరుగుతుంది. అది ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇది ఒక మీడియా పరంగా అయితే, మీడియా వైపు నుంచి చూస్తే మీడియా సమాజంలో ఏం జరుగుతుంది అనే దానికి ఒక అద్దం పట్టాలి. అలాగే ప్రజల ఆలోచన విధానానికి అనుగుణమైన స్వరంతో ప్రజలు కోరుకుంటున్న సమాచారాన్ని వివిధ దృక్పథాలని అదనంగా వాళ్ళకు ఉండే ఆలోచనతో పాటు మనం కూడా అదనంగా కొన్ని దృక్కోణాలని ఇట్లా చూడవచ్చు, విషయాన్ని ఇట్లా చూడవచ్చు, ఇట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పాలి. అట్లా కాకుండా లౌడ్నెస్, పెద్దగా అరవటం, విషయాన్ని ధాటిగా చెప్పటం, తీవ్రంగా నిందిస్తూ చెప్పటం, తానే ఒక పార్టీ కార్యకర్త అయినట్టు మాట్లాడటం, ఇటువంటి కనీసం చిన్న చిన్న సున్నితత్వాలు ఉంటాయి కదా. మరీ డైరెక్ట్గా మాట్లాడకూడదు, కొంచెం ధ్వనించవచ్చు, కానీ మరీ డైరెక్ట్గా మాట్లాడకూడదు అనే సున్నితత్వం కూడా పాటించకపోవటం, ఈ లౌడ్నెస్, ఈ వల్గారిటీ అనేది మీడియా ఎక్స్ప్రెషన్స్లో బాగా పెరిగింది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే, అట్లా చేయడం ద్వారా ఎక్కువ ఆకర్షిస్తాం, మేము గట్టిగా అరిస్తే ఎక్కువ మంది వింటారు అనుకుంటున్నారు. అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు అట్లా అంటున్నారు కాబట్టి చాలామంది అటువంటి ఎక్స్ప్రెషన్స్, అటువంటి వార్తల్ని, అటువంటి రచనని, మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. అది జనం విసిగిపోతారు. ఒకటి, జరిగే పరిణామాలే ప్రజలకు విసుగు కలిగిస్తాయి. కొంతమంది సున్నితంగా ఉండేవాళ్ళకి మానసికంగా కలవరం కూడా కలిగిస్తాయి. దానికి తోడు వీళ్ళు అరిచే అరుపులు, మీరు వాడిని ద్వేషించండి, మీరు వీడిని మనసులో వాడు దుర్మార్గుడు, వీడి దుర్మార్గుడు అని చెప్తారు కదా, అది ఇంకా మనకు చాలా బోళ్ళంత లోపల నెగిటివిటీని పెంచుతూ ఉంటుంది. అది కొంతకాలానికి దాని మీద విసుగు వస్తుంది. కాబట్టి రేపు పొద్దున సెన్సిబుల్గా చెప్పేవాడు, బాగా చెప్పేవాళ్ళు ఉంటే మారుతారేమో. ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం కదా, అర్నబ్ గోస్వామి ఇవాళ ప్రభావం తగ్గిపోయింది బాగా. మరి ఇవాళ మన రాజ్దీప్ సర్దేశాయో, ధ్రువ రాఠీ ఏమి ఆవేశంగా చెప్పడే, కొత్త పద్ధతిలో చెప్తాడు, వేగంగా చెప్తాడు, కానీ అతనే ఎవరిని తిట్టాడు, నథింగ్ బోర్. ఈవెన్ పాల్కే శర్మ, రైట్ వింగ్లో చూసుకుంటే కూడా పాల్కే శర్మ చెప్పేది కూడా ఆమె అర్నబ్ గోస్వామి లాగా అగ్రెసివ్గా చెప్పదు, కొంత సటిల్గా, కొంత వ్యంగ్యంగా, ఒక్కోసారి రైట్ వింగ్ వ్యూస్నే పవర్ఫుల్గా చెప్తుంది. కానీ పవర్ఫుల్గా చెప్పడం వేరు, లౌడ్గా చెప్పడం వేరు. జనం ఇప్పుడు అంత లౌడ్గా చెప్పడాన్ని ఇష్టపడట్లా కదా. ఎంత భక్తున్నా డీజే భరించలేకపోతున్నాం కదా, అట్లాగే. కరెక్ట్ సార్. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటలు 70ల్లో 80ల్లో మొరాలిటీస్ కనబడేవి, మాటల్లో కనబడేవి. నాయకులు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుకోవటం? అదే చెప్పాం కదా, మనకు అంటే వాళ్ళు అట్లా తయారవుతారు, మీడియా కాకుండా వాళ్ళు. మన ఏమంటాం, సున్నితత్వపు లెవెల్స్ పడిపోతున్నాయి, చర్మం మందం అయిపోతుంది. మామూలుగా మాట్లాడితే ఆనట్లేదు. ఇప్పుడు నాయకురాలి కూతురు కదా కవిత, నిన్నదాకా మీతో ఉంది, అన్నిటికంటే మించి ఆ బంధం ఎక్కడికి పోతుంది? ఆవిడ పార్టీ నుంచి పంపించుండొచ్చు, కానీ తండ్రి కూతురు బంధం, కూతురు అని తెలిసి ఉండి ఆమె గురించి వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడతారండి? క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తారు? మనకు తెలుసు కదా, వ్యక్తిగత జీవితం వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. వ్యక్తిగత జీవితంలో ఉన్న విషయాలు పబ్లిక్ లైఫ్లో తీసుకురాకూడదు కదా. అంటే ఆ డీసెన్సీ ఎందుకు పోతుంది? ఆ డీసెన్సీ ఉంటే కూడా అటువంటి వాళ్ళని వాళ్ళ ర్యాంక్స్లో ఎట్లా భరిస్తున్నారు? అంటే ఓవరాల్గా మన టాలరెన్స్ లెవెల్స్, లేకపోతే మన తట్టుకునే శక్తి బాగా పెరిగింది. ఇంతకుముందు ఒక చిన్న విషయానికి స్పందించేవాడు, ఇప్పుడు స్పందించట్లేదు. మొత్తమే సమాజంలోనే దీన్ని అంగీకారంగా సమాజం అనుకుంటున్నదా, లేకపోతే కనుక సమాజం సున్నితత్వాన్ని మామూలు ప్రజలుగా మనం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలుగానే స్పందించాల్సిన విషయాలకు స్పందన లేదు. జనానికి ఇబ్బందులు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి.
వారి జీవితంలో మార్పు రావడం అసలు అది ఎందుకు ఉండట్లేదు, ఎక్కడ మిస్ అయిపోయింది? ప్రజల స్పందన ఉంది, స్పందన లేదని చెప్పలేము. ఆ, మనం మీడియా దీంట్లో కొంచెం మ్యానిపులేట్ కూడా చేస్తుంది. ప్రజల స్పందన అన్నింటినీ ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది, ఒక్కోసారి యాంప్లిఫై చేస్తుంది విషయాల్ని కదా. యాంప్లిఫై చేయడం అంటే ఒక చోట ఏదో మారుమూల గ్రామంలో ఒక మనిషి ఒక 10 మంది కలిసి ఒక విషయం గురించి మాట్లాడతారు, ఆందోళన చెందుతున్నారు అనుకుంటే అది అక్కడే అణగారిపోతుంది. మీడియా ఏం చేయాలి, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో వాడికి చెప్పాలి, ఈ ఊళ్ళో ఇట్లా జరుగుతుంది. ఉదాహరణకు మార్వాడి సమస్య ఉంది. గ్రామాల్లో అది ఒక 4-5 ఏళ్ళుగా రగులుతోంది. స్థానిక వ్యాపారులు అభద్రతకు లోనవుతున్నారు. దానికి పరిష్కారం ఏంటని వేరే విషయం, కానీ అభద్రతకు లోనవుతున్న విషయం వాళ్ళు హైదరాబాద్లో లేరు, వాళ్ళంతా సంఘటితం కాలేదు, వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేరు. కానీ మీడియా ఏం చేయాలి, అటువంటి చిన్నగా వినిపిస్తున్న స్వరాలనే గుర్తించి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే అటువంటి సమస్య పెరగకుండానే పరిష్కరించే అవకాశం ఉంటుంది కదా. అంటే మనం అట్లా చిన్న విషయాలని పికప్ చేసి మాట్లాడేది పోయింది. అనవసరమైన విషయాలకి యాంప్లిఫై చేస్తున్నాం, అవసరమైన విషయాలకు చేయట్లేదు, అనవసరమైన విషయాలని పెంచి పెద్ద చేసి పెద్దగా వినిపిస్తున్నాం. ఇటువంటి వాతావరణం వాళ్ళు ఉంది. కానీ ప్రజల్లో స్పందన ఉంది అంటే ఈ మతత్వం కానీ ద్వేషం కానీ ఇవన్నీ పెరగటం వల్ల వాళ్ళ స్పందనలో కొంచెం తేడా ఉంది. ఇంతకుముందులాగా మనం కూడా దేనికి ఫీల్ అవ్వాలో దానికి ఫీల్ కాకుండా అనవసరమైన దానికి పెద్ద ప్రయోజనం లేని దానికి ఫీల్ అవుతున్నాం, ప్రజల్లో ఉంది. కానీ ఆ ప్రజల్లో కొంతకాలానికి ఆకలేస్తుంది కదా. ఒక 10 ఏళ్ల పాటు భరించారు. మరి యూపీ బీహార్లో ఈసారి మన 2024 ఎలక్షన్స్లో ఓట్ల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిందంటే కేంద్రంలో అధికార పార్టీకి. కారణం ఏంటి, వాళ్ళు ఆర్థిక అంశాలను ఇప్పుడు దృష్టికి వచ్చాయి. ఇంత కూడా ఆకలి లేదని కాదు, ఇంతకుముందు కూడా ధరల పెరుగుదల లేదని కాదు, కానీ అప్పుడు వాళ్ళు వాళ్ళ భావోద్వేగాల యొక్క మైమరుపులోనో ఆవేశంలోనో ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆకలి వేసినప్పుడు అది తగ్గి పెరుగుతుంది కదా. జీవితానుభవం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి అటువంటి తెలివిడి రావాల్సిందే మన జనాలకి. ఏదైనా విసుగు వస్తుంది కదా, విసుగు భరించి ఒక విసుగు వస్తుంది. అదే రాజకీయ పార్టీలు కూడా ఆ విషయం తెలుసు, జనాలు భరించి విసిగిపోతారు కాబట్టి మనం ఏం పని చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా గెలుస్తాం అనుకుంటాం. బహుశా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కవిత ఒక ఇష్యూ, బీఆర్ఎస్ కొంత గందరగోళం, కాంగ్రెస్ మళ్ళీ 2000 అవుతామని చెప్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మీ వ్యాసంలో పేర్కొన్న ఒక వ్యాఖ్య, తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ ఆ గుణం ఉండాలి ఆ పార్టీకి, లేదా ఉన్నట్లన్న కనీసం నటించే రాజకీయ పార్టీ వస్తే కనుక ఒక ప్రాంతీయ పార్టీ అవసరం అన్నారు. ఎందుకు మీరు అట్లా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? అంటే కొంచెం వాస్తవికమో తెలియదు, కానీ నాకు ద్రావిడ రాజకీయాలంటే బాగా ఆసక్తి ఉన్న కారణంగా, తమిళనాడు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న కారణంగా ప్రాంతీయ పార్టీ మన దగ్గర కూడా వచ్చింది కదా. వచ్చినప్పుడు మన దగ్గర అధికారం కోసం పోటీ పడే 2 ప్రధాన పక్షాలు ప్రాంతీయ పార్టీలు, తెలంగాణ పార్టీలు అయితే ఐడియల్గా ఉంటుంది. జాతీయ పక్షాలని మనం అప్రదానం చేస్తే అప్పుడు సుఖంగా ఉంటుంది. ఫస్ట్ మతత్వం రాదు, కాంగ్రెస్లో పాలనలో ఉండే ఒక అరాచకం అని మనకు కరెక్ట్ కాదు, బట్ గందరగోళం ఉంటుంది కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా. ఆ గందరగోళం లేకుండా ఇద్దరు ఉంటే కనీసం ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు ఎక్కువ తెలంగాణవాదివా, నేను ఎక్కువ తెలంగాణవాదివా అనే పోటీ ఒకటి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఐడెంటిటీని మర్చిపోరు, అది నా అవగాహన. అది మరి ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తన ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పుకొని తెలంగాణకు సంబంధించిన ఐడెంటిటీని, అస్తిత్వాన్ని, సంస్కృతిని, అభివృద్ధి విధానంలో తెలంగాణ మోడల్ని అమలు చేయడం కాకుండా ఉచితాలు పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని ప్రజలు నాకు డైరెక్ట్గా సంబంధం తప్ప మధ్యలో ఐడియాలజీ ఏంటి అనే ఒక ధోరణి ఆ పార్టీ నాయకుడు తీసుకొచ్చినప్పుడు, అరే ఇట్లా ఉన్నాడు కదా, ఇతని మీద ఎవరు విమర్శ పెట్టాలా? కాంగ్రెస్కి ఏమో శక్తి లేదు, ఆ మోరల్ శక్తి లేదు కదా. తెలంగాణ సమాజం కోరుకుంటుంది, ఎవరు లేరే అన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈటెల రాజేందర్ ఆ పని చేస్తాడని ఆశించాను. ఈటెల రాజేందర్కి కేసీఆర్కి గొడవ అవుతున్నప్పుడు ఇంకా ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళా. మీరు ఏం చేయాలి అన్నది కూడా నేను ఒకసారి ఆర్టికల్ అప్పుడు రాసిన కాలం ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే బీసీ ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, అభ్యుదయ నేపథ్యం ఉన్న నాయకుడు,
మొదటిసారిగా పార్టీకి ఓనర్లు అని చెప్పినాడు ఆయన. ఈ పార్టీ ఓనర్షిప్ గొడవే కవితదైనా ఈటెల రాజేందర్ ఇమీడియట్ ఫ్యామిలీ కాదు, డిస్టెంట్ ఫ్యామిలీ కాదు. కేటీఆర్ కవితలాగా ఇన్సైడ్ ఫ్యామిలీ కాదు, హరీష్ రావు సంతోష్ రావు లాగా అవుట్ సైడ్ ఫ్యామిలీ కాదు. పూర్తి డిస్టెన్స్, ఫ్యామిలీతో సంబంధం లేని మనిషి. కేవలం తన ఉద్యమంలో తను పనిచేసిన స్థాయి వల్ల, స్థానం వల్ల, అతనికి ఉన్నటువంటి మృదు భాషిత్వం కావచ్చు, విషయాలను డీల్ చేసే పద్ధతి వల్ల కావచ్చు, ఇంపార్టెన్స్ పొందాడు అది సొంతంగా కదా. నాకు వారసత్వం ఉండి ఇంపార్టెన్స్ పొందడం వేరు. కరెక్ట్ కరెక్ట్. తను ఎదిగిన సొంతంగా ఎదిగిన వ్యక్తి. అప్పుడు అతనికి ఒకసారి పార్టీ అధినాయకుడితో ఘర్షణ వచ్చినప్పుడు ఆయన తెగించి బయటకు వస్తే ఇమీడియట్గా ఆయన వెంట సమీకృతం అవుతారా అన్నది వేరే విషయం. కానీ లాంగ్ టర్మ్లో ఆయన ఒక బలమైన శిబిరంగా ఉండేవాడు. ఇప్పటికి కూడా నేను రాజేందర్ గారితో చెప్తాను, మీరు ఒక చారిత్రక అవకాశాన్ని మిస్ అయినారు. తర్వాత హరీష్ రావు మీద కూడా ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే డైరెక్ట్గా ఇప్పుడు హరీష్ రావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఎప్పుడు అనలేదు. కానీ ఇప్పుడు కొత్తగా బయట ఒక గ్రూపులు పెట్టి ఎవరో ఒకళ్ళు దాన్ని పార్టీ పెట్టి నెగ్గటం కష్టం. కానీ ఉన్న పార్టీ గర్భంలోంచే కొత్త పార్టీ రావాలి. ఎట్లా డిఎంకే నుంచి అన్నా డిఎంకే వచ్చిందో, రేపు వచ్చే కొత్త పార్టీ కూడా బీఆర్ఎస్ గర్భం నుంచే రావాలి. అప్పుడు నా దృష్టిలో హరీష్ రావు ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున హరీష్ రావు ఇప్పుడు డిస్టెన్స్ ఏర్పడింది కదా, ఆయనకి మంత్రి పదవి ఆలస్యమైంది అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని కొద్ది చర్చ చిన్న స్థాయిలో జరిగింది. ఉన్నప్పుడు దాని గర్భం నుంచి రావాలంటే ఉద్దేశం అదే కదా. అటువంటి ఆకాంక్ష ప్రకటించింది. దీంట్లో ఏమో ఆ పార్టీ చీలిపోవాలనో ఇంకోటో నా ఉద్దేశం కాదు. నేనే నాకు 2 పార్టీలు కావాలి తెలంగాణలో. 2 పార్టీలు ఉంటే సేఫ్టీ ఉంటుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణ వాదానికి. ఈ 2 పార్టీల మధ్య ప్రధాన ఘర్షణ ఉండాలి. కాబట్టి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ నుంచి చీలికి వస్తే బాగుంటుంది. కాబట్టి 2 ఉద్యమ పార్టీలుగా ఉంటాయి అనేది నా ఆకాంక్ష. మాత్రం అప్పుడు అవగాహన నుంచి నా ఆకాంక్ష అదే సార్. ఇప్పుడు కవిత గురించి రాసినప్పుడు కూడా ఆమె చెప్పినప్పుడు నేను రాసింది ఏంటంటే, ఆవిడకి ఆ శక్తి ఉందని కాదు, కానీ ఆవిడ తన స్థానాన్ని తెలంగాణ సమాజంలో రాజకీయాల్లో వెతుక్కోదలుచుకుంటే ఎక్కడ ఉంది ఆమెకి స్థానం? ఏదో ఒక పార్టీలో చేరటం కదా. లేదంటే సొంతంగా కష్టపడి తను నెమ్మదిగా క్రమంగా ఎదిగించుకోవటానికి ఉన్న సమస్యలు ఏంటి? ఆవిడకి మైనస్ ఉంది కొంత ఇమేజ్లో. ముందు ఆ మైనస్ ఇమేజ్ని పాజిటివ్ చేసుకోవాలంటే దాన్ని కష్టపడితేనే అవుతుంది కదా. చూసాం కదా, పప్పు అని తిట్టుకున్న రాహుల్ గాంధీ ఇవాళ జనం దృష్టిలో ఎట్లా ఉన్నాడు? మారిపోయింది ఒపీనియన్. కష్టపడ్డాడు దానికైనా కదా. అట్లా నీకు ఇమేజ్లో ఏం ప్రాబ్లం ఉందో చూసుకుని దాన్ని సరిదిద్దుకొని నీకు ఫ్యూచర్ కావాలంటే స్లాట్ ఎక్కడుంది అంటే తెలంగాణ సమాజంలో 2వ ప్రాంతీయ పార్టీకి స్లాట్ ఉంది అని చెప్పాను. తెలంగాణలో ఖాళీ లేదు, రాజకీయంగా ఖాళీ లేదు. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది, ఇంకొక పక్కన బీజేపీ యాస్పైర్ చేస్తుంది. ఇక స్లాట్ ఎక్కడుంది? స్లాట్ ఉందంటే ఒకటి ఏంటంటే, బీఆర్ఎస్ ఏ విషయంలో అయితే తడబడుతున్నదో, ఏ విషయంలో అయితే ఇవాళ రేవంత్ రెడ్డిని నువ్వు తగినంత తెలంగాణవాదిగా లేవు, నువ్వు తెలంగాణ స్లోగన్ ఇవ్వట్లేదు, నీకు తెలంగాణ తనం లేదు అంటున్నావు. కానీ బీఆర్ఎస్ కూడా డైల్యూట్ అయింది. డైల్యూట్ కాబట్టి కదా తన పేరులోంచి తెలంగాణ తీసేసుకుంది కదా. అట్లా కాదు, నువ్వు ఎక్కువ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాలి, నువ్వు ప్రజల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి, తెలంగాణ ఆలోచన పనులను కలుపుకోవాలి అని అటువంటిదే తెలంగాణ పార్టీ అట్లా ఉండాలని డిమాండ్ చేసే పార్టీ ఒకటి వస్తే ఆ పార్టీకి సర్వైవల్ అవకాశం ఉంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఆమె దాన్ని ఎంచుకోగలిగినంత ధైర్యం కానీ, ఓపిక కానీ, నిర్వహణ కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ సమాజంలో జరుగుతున్న మరొక చర్చ సార్, మేధోవర్గంలో మీరు కూడా, ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఇంటలెక్చువల్ ఎవరంటే ఓ 5-6 పేర్లలో మీరు ఉన్నారు. కేసీఆర్ను పనిగట్టుకొని ఏదో సందర్భంలో విమర్శలు చేస్తున్నారని, మిగతా వారి విషయంలో అలాంటి వైఖరి లేదు అని నాతో కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అక్కడక్కడ కొందరు రాస్తున్నారు కూడా, ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు కూడా. మీరు అంటే ఒక ఈగోలకు వెళుతున్నారు, వాస్తవాన్ని మంచి వాళ్ళని, మళ్ళీ నిజాయితీపరులు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఎందుకో వారు మనసుకు అరగడం లేదు అనే ఒక ఆరోపణ ఉన్నది.
వాళ్ళ విమర్శకు ప్రతి విమర్శ చేయడం వల్ల ఉపయోగం లేదు. అయితే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరైనా సరే మనం మాట్లాడే మాటలు, మనం రాసే రచనలు చదివి విని వాళ్ళు దాంట్లో ఈ ప్యాటర్న్ ఉంది, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడట్లేదు, వీళ్ళకి అనుకూలంగా అని వాళ్ళ అబ్జర్వేషన్స్, ప్రతి ఒక్కరికి అట్లా అబ్జర్వేషన్స్ తీసుకునే హక్కు ఉంది. సో వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను గౌరవిస్తాను. కానీ ఒకటి, పరిశీలకులు తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రేమించేవాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును కోరుకునేవాళ్ళు, అంటే తెలంగాణ వాదులై తెలంగాణ భవిష్యత్తును కోరుకునేవాళ్ళు ఒక పార్టీ ప్రాతిపదిక మీద ఆలోచించడం అంటూ ఉండకూడదు. నేను నా దృష్టిలో ఏ ఒక పార్టీకి నేను అనుకూలుండి కాదు. అన్ని పార్టీలకు మంచి చెడ్డలని నేను విమర్శిస్తాను. ఇంకోటి, విమర్శ అనేది కంటెక్చువల్గా ఉంటుంది, సందర్భంలో ఉంటుంది, కానీ అసందర్భంగా ఉండదు. ఒక పార్టీని ఊరికే తిట్టడం అంటూ ఉండదు కదా. ఇప్పుడు 4 రోజుల పాటు బీజేపీ అంతా కామ్గా ఉండి ఎటువంటి హేట్ లేకుండా ఉందనుకోండి, ఎటువంటి హేట్ న్యూస్ మనం వినట్లేదు అనుకోండి దేశంలో, మనకు ఆ టైంలో బీజేపీ మీద అభిప్రాయం తగ్గిపోతుంది, కొంచెం సాఫ్ట్ అయిపోతాం. అట్లాగే బయటి పరిసరాలను బట్టి మన విమర్శ ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, ఎంత కాలేదు, కావస్తూ ఉన్నది. అంటే సగం టెన్యూర్కి వచ్చాడు ఆయన. ఇప్పటిదాకా ఆయన వాగ్దానం నెరవేర్చకపోవటానికి గత ప్రభుత్వం తనకిచ్చిన ఖాళీ ఖజానే కారణం అంటున్నాడు. కారణం అయిండొచ్చు, అది ఆబ్జెక్టివ్గా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, అయిండొచ్చు కాకపోయిండొచ్చు. కాబట్టి అతనికి ఆయనకి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. సో అందువల్ల ఈ 2 సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు ఏమీ చేయలేదు. చేసినవన్నీ చాలా తడబడ్డాడు. హైడ్రా లాంటివన్నీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించినాయి. ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు, కానీ మొదట్లో అయితే ఏదో దూకుడు సంచలనం కలిగిద్దాం అనుకుంటే అది అనుకున్న దానికంటే ప్రతికూలత వచ్చింది. తర్వాత ఏవైతే బీఆర్ఎస్ హయాంలో మనం విమర్శించామో, బలవంతంగా భూములు లాక్కోవటం, లేదంటే ఫార్మాసిటీలు ఏర్పాటు చేయటం, లేదంటే ఇథనాల్ ఫ్యాక్టరీల గురించి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో అందరూ వ్యతిరేకించారు, ప్రజా సంఘాలు, సమాజం వ్యతిరేకించారు, దాన్నే ఈయన మళ్ళీ మొదలుపెట్టినాడు. దీన్ని మొదలుపెట్టినప్పుడు దాన్ని విమర్శించేటప్పుడు అంటాం కదా, నువ్వు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నావేంటి, నువ్వు బీఆర్ఎస్ టైంలో నువ్వు దాన్ని వ్యతిరేకించావు కదా, ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తా అని చెప్పావు కదా, మళ్ళీ ఊరూరా ఫార్మాసిటీ అంటున్నావేంటి అని అడుగుతారు కదా ఎవరో ఒకరు అని. రేవంత్ రెడ్డిలోని ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తారుగా. ప్రశ్నించినప్పుడు అదే సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దు అని మాట్లాడుతుంటే, నువ్వు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు నువ్వు లాఠీచార్జ్ చేసావు కదా, దారుణంగా కేసులు పెట్టావు కదా, నువ్వు వాళ్ళు వచ్చి పాట మార్చావేంటే నువ్వు అన్ను కూడా అడుగుతారు కదా. అంటే ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శించిన ప్రతిసారి నువ్వు బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు చేస్తావంటే, ఆ ప్రస్తావన లేకుండా మెమరీ లాస్ ఉండదు కదా మనకి. చిదంబరాన్నే అంటున్నావు, ఊపా పెట్టింది నువ్వు, కానీ ఊపాకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నావు అంటాం కదా. అన్న ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తాం కదా. వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి పాత విషయాలు ఎందుకు ప్రస్తావిస్తారు మళ్ళీ పదే పదే. విడిగా రేవంత్ రెడ్డిని విమర్శించవచ్చు కదా, కానీ ఒక సందర్భం గురించి విమర్శించినప్పుడు దాంట్లో ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక లైన్ తీసుకొని ఉంటారు. లైన్ తీసుకొని ఉండి వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఉండటమో, యాక్షన్లో ఉండి ప్రొటెస్ట్ చేయడమో చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రొటెస్ట్కి ఉండే వాల్యూ ఉంటుంది, ఉండదని కాదు. కానీ మనం దాని గురించి బాగా ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఈ విషయం మీద నిలబడ్డావు, న్యాయానికి నిలబడ్డావు, భూముల ఆక్రమణను నువ్వు వ్యతిరేకించావు, నువ్వు ఛాంపియన్ నేను అనలేను కదా. నువ్వు మల్లన్న సాగర్ అప్పుడు ఏం చేసావో, ఇంకోప్పుడు ఏం చేసావో నాకు తెలిసి గుర్తుంది కదా. కాబట్టి ఆ జ్ఞాపకాన్ని నేను అక్కడ ప్రస్తావిస్తాను. కాబట్టి మనం ఒకళ్ళు ఎట్లా ఆలోచించాలి, ఒక విషయాన్ని ఎట్లా కంటెక్స్ట్లో పెట్టాలి, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చెప్పాలి అనేది కార్యకర్త కానీ, ఆలోచనాపరులు కానీ ఎవరైతే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అధికారం 2 ఏళ్ళకి వచ్చి రేవంత్ రెడ్డిని తగినంత విమర్శిస్తున్నామా లేదా అనటానికి, జరిగిన ప్రతి వాటిని విమర్శించాం, ఏది విమర్శించవలసి వచ్చిన ప్రతి వాటిని విమర్శించాం. విమర్శించకుండా ఉండదు. కానీ ఏంటి, అతనికి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అంటుంది. నాకు తెలిసినంత వరకు అదొక పాయింట్ ఉంటుంది కదా, వ్యతిరేకత అనేది ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. నీళ్ళు వేడెక్కుతూ ఉంటాయి, ఒక నిమిషానికి
కొంతమేరకు ఉండి 2 నిమిషాలు బుడగలు వస్తే 3 నిమిషాలు కానీ మసులుతుంది కదా, తేడా ఉంటుంది కదా. ఇంకా ప్రజల్లో అది వచ్చిందని నేను అనుకోవట్లే. అంటే ప్రొటెస్ట్ వాళ్ళు ఓపెన్గా స్థానికంగా చేస్తున్నారు, స్థానిక ఇష్యూస్ను ప్రతి చోట చేస్తున్నారు, కానీ మొత్తంగా పాలన మీద అసంతృప్తి విజిబుల్గా కనపడట్లేదు. ఆ విజిబుల్గా కనపడకపోతే ఇన్విజిబుల్గా ఉండొచ్చు, లేదని కాదు. రాజకీయ పార్టీల పని ఏంటంటే ప్రజలకి విషయాల గురించి అవగాహన కలిగించడం, ప్రజల్లో ఒక చిన్న స్థాయిలో ఉండే అసంతృప్తి కానీ ఆకాంక్షల్ని కానీ వాటిని ఛానలైజ్ చేసి వాటికి వ్యక్తీకరణ ఇవ్వటం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఆ పని సమర్థవంతంగా చేస్తుంది. ప్రజలలో ఉన్న అసంతృప్తిని వీధుల్లో వ్యక్తం చేయడం ద్వారా బలంగా వ్యక్తం చేయడం అనే పని చేస్తుంది. చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్కడైనా ద్వంద్వత్వం కనిపించినప్పుడు విమర్శిస్తాం, కానీ ఆ కాదును వ్యతిరేకించాం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కాదు. మరి మీలాంటి వాళ్ళ మీద ఆరోపణ రానికే కారణం కలిపి విమర్శ చేయడం వల్లనేనా? 10 సంవత్సరాల నాకు కేసీఆర్ మీద చాలా ఆశలు ఉన్నాయండి. ఉండేవి. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆయన ఉద్యమం నడుపుతున్న సమయంలో కూడా నేను చాలా విమర్శలు చేశాను. ఆ 10 ఏళ్ల కాలంలో 14 ఏళ్ల కాలంలో కూడా చూడండి చాలా విమర్శలు చేశాను. సూటిగా ఉన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఎవరి నుంచి విమర్శ చేస్తాం, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు విమర్శ చేస్తాం. అతను డెలివరీ చేయాలి. అడగందే అమ్మాయిని పెట్టనంటే పెట్టేది అమ్మే కాబట్టి అడగాలి. కాబట్టి ఆయన ఉద్యమం నడుపుతున్నాడు. ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని హరగోపాల్ గారు చెప్పినట్టు నాకు చరిత్ర గొప్ప అవకాశం ఇచ్చింది ముఖ్యం అని కేసీఆర్తో అన్నారట హరగోపాల్ గారు. రాష్ట్రాన్ని ఏర్పరిచావు అంటే ఏర్పరచడంలో నాయకత్వం వహించావు, రాజకీయ నాయకత్వం వహించావు, నీకు దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ, దాన్ని సమర్థంగా సవ్యంగా ఉపయోగించుకోవాలి. అట్లా ఉపయోగించుకున్నాడు అనుకోవట్లా, ఆశాభంగం కలిగించాడు. ఇప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి మీద ఏం ఆశలు లేవు. రేవంత్ రెడ్డి ఏమీ విజనరీ కాదు, రేవంత్ రెడ్డి మూమెంట్ లీడర్ కాదు, రేవంత్ రెడ్డి సిద్ధాంతకర్త కాదు కదా. రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధించిన ఒక విజన్ ఉందని నేను అనుకోవట్లా. తెలంగాణ మొత్తం 20 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏది తెలంగాణకి కేసీఆర్ ఆ పని చేయగలడు అనుకున్నాను. కేసీఆర్ ఏం చేశాడంటే ఎవరిని ఆయన అధికారంలో రాగానే వినటం మానేశాడు. కానీ కాబట్టి ఈ తెలంగాణకు ఒక సమగ్రమైన అభివృద్ధి విధానం, అభివృద్ధి పంథాన్ని, కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ని ఆయన రూపొందించి దాని ప్రకారం వెళ్తే దాంట్లో చాలామంది తెలంగాణలో పనిచేసిన వాళ్ళందరూ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళ మైండ్లో ఒక తెలంగాణ ఉంది. లేకపోతే ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఉంది. ఆ తెలంగాణ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణమైన విధానాన్ని నువ్వు రూపొందించుకోవాలి కదా. కాబట్టి ఆశ అతని మీదే ఉండింది, ఆశాభంగం అతని మీదే ఉండింది. కాబట్టి అది సో లాంగ్ 20 సంవత్సరాల నుంచి ఆయనతో మనం ప్రయాణిస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మనసులో ఆయన ఉంటాడు కానీ రేవంత్ రెడ్డి ఉండడు కదా. అంటే రేవంత్ రెడ్డి నాట్ సో పవర్ఫుల్, సో ఇంపాక్ట్ఫుల్ కాదు. పవర్ఫుల్ కాదంటే ఇంపాక్ట్ఫుల్ కాదు ఆ విషయంలో. బహుశా రేవంత్ రెడ్డి దుర్భరమైన పరిపాలన అందిస్తే తప్పనిసరిగా ప్రజల్లో ఆ రెస్పాన్స్ వస్తుంది. మనం కూడా చూస్తాం. రేవంత్ రెడ్డి నేను చాలాసార్లు హెచ్చరిస్తున్న విషయం, నీకు పొటెన్షియల్గా నీ అధికార ప్రయాణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఏంటంటే నువ్వు తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు సంబంధించిన ఐడెంటిటీని నువ్వు స్వీకరించకపోగా తెలంగాణ వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అయ్యే చిహ్నాల విషయంలో తప్పుగా ప్రవర్తించడం, ప్లస్ నీకు చంద్రబాబు నాయుడుతో ఉన్న పూర్వానుబంధం కూడా నీకు వ్యతిరేకంగా మారుతుంది. అది దాన్ని జనం గమనిస్తారు. గమనిస్తున్నప్పుడు అది నా అసోసియేషన్ అనేది నువ్వు ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఒకసారి అంటే ఏమవుతుంది, ఎందుకు తెలంగాణ, జై తెలంగాణ అంటే నీకేంటి నష్టం ఏంటి? ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు గన్ పార్క్ వెళ్ళి నమస్కారం పెడితే నీకేమొచ్చింది, ఏం తప్పైంది? నువ్వు తెలంగాణ ప్రజలను గౌరవించినట్టు కదా. నువ్వు గన్ పార్క్ కూడా కేసీఆర్ అనుకుంటే ఎట్లా కదా. ఆయన కేసీఆర్ మీద కోపంతోనో ఇంకొందుకో నిజంగానే తెలంగాణ వాదానికి వ్యతిరేకమో తెలియదు, కానీ ఆ తెలంగాణ దాన్ని స్వీకరించట్లా. ప్రజలు అది ఇప్పుడు ఓకే కేసీఆర్ మీద కోపం కాబట్టి ఆయన పక్క పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఏమో అనుకోరు, కానీ తర్వాత తేడా చూస్తారు కదా. అది చివరి సార్, కవిత భవిష్యత్తు ఎట్లుండబోతున్నది? అది మనం జోస్యం చెప్పలేము. ఆమె అది కుటుంబ సమస్యగా పోర్ట్రే చేసింది.
జనాలు ఏదో పెద్దల సమస్య, జనాలు ఏదో వాళ్ళ సొంత సమస్య అనుకున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పంపకాల సమస్య అన్నారు. ఆస్తుల పంపకాల, అధికార పంపకాల, లేదంటే ఏం పంపకాలో తెలియదు మరి. అంటే ఒక రాజ్భవన్ అంతఃపుర కుట్రలు అంటారు కదా, అటువంటివి ఏదో. కానీ ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చేసింది. ఆమె భవిష్యత్తు ఏంటి, ఏం చేస్తుంది, సొంతంగా ప్రయాణిస్తుందా? ఆమెకైతే ఒక విషయం చెప్పొచ్చు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆవిడకి ఇమేజ్ డెఫిషియన్సీ ఉన్నమాట ఎంత నిజమో, ఆవిడ ఎంచుకున్న రంగాల్లో చేసిన పనులు సమర్థంగానే చేస్తున్నాడు. బతుకమ్మ సృష్టికర్త ఆమెం కాదు. అవును. బతుకమ్మ చేయాలన్న ఆకాంక్ష కూడా ఆమె కల్పించింది ఏమి కాదు, ప్రజల్లోనూ ఉద్యమంతో పాటు వచ్చింది అది. కానీ దాన్ని ఒక పెద్ద స్కేల్లో తెలంగాణ అంతా వ్యాపింపజేయటం, దానికి ఉద్యమంలో ఒక భాగం, ఒక వేడుకగా చేయటం అనే దాంట్లో ఆమె పాత్ర ఉంది. అట్లాగే సాంస్కృతిక రంగానికి సంబంధించి ఆమె అప్పుడప్పుడు కొత్త కంట్రిబ్యూట్ చేసింది. సరే సింగరేణిలో ఏం చేసిందో నాకు తెలీదు. బట్ ఆమె సమర్థతకేమి 3 భాషల్లో మాట్లాడుతుంది, ఆర్టికులేషన్ బాగానే ఉంటుంది, ఆసక్తికరంగానే మాట్లాడుతుంది. క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీస్ సరిపోవు కదా. క్వాలిటీసే సరిపోతే వారసత్వాల కోసం పాకులాడు ఎందుకు ఉంటుంది ఉండదు కదా. అడ్వాంటేజ్ కావాలని ఎందుకు అనుకుంటాం? అంటే ఆమెకు నేను అందుకే చెప్పాను, ఆవిడకి షీ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు బీ అంబిషియస్. అంబిషన్ కేటీఆర్కి ఉంటే ఈయనకు కూడా ఈవిడ కూడా ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. ఒకే తండ్రి కాబట్టి ఆ తండ్రి ఏమి ఇవ్వాలో కొడుకు ఏమి ఇచ్చాడో నాకు కూడా ఇవ్వమని అడగచ్చు. ప్రజలు దాన్ని కేర్ చేస్తారా లేదా వేరే విషయం. ప్రజలకు ఎట్లాగో వారసత్వ రాజకీయాలు ఇష్టం అని చెప్పలేము. కానీ కేసీఆర్ మీద ఇష్టం కాబట్టి ఆయన కుటుంబాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసాం. ఈవిడ దాన్ని ఎట్లా చాకౌట్ చేస్తుంది, తన ఎనర్జీస్ని ఎట్లా ఛానలైజ్ చేసుకుంటుంది. పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు నేను సటిల్గా చేశాను. తెలంగాణలో అసంతృప్తితో ఉన్నవాళ్ళు, ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలా శ్రేణులు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని మాట్లాడి అట్లా ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఇంతకుముందు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చెప్పింది. నా 10-15 సంవత్సరాలు టైం పెట్టుకుంటున్నాను, ఆ లోపల తెలంగాణలో అగ్రస్థానానికి రావాలని ఆవిడ కోరిక. అంత లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆవిడ భవిష్యత్తు ఉంటుంది. ఆవిడకి భవిష్యత్తు ఉండి తీరాలని ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ సమకాలీన రాజకీయాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.